అండ్ ఫైనల్గా పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, ఫారెన్లో చదువుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక పీస్ఫుల్ లైఫ్ స్టైల్ కావాలి. అండ్ దెన్ యాక్చువల్లీ లైక్ మనకు అక్కడ పిఆర్ ఉండాలి, తర్వాత వెళ్ళిన తర్వాత ఇబ్బందులు లేకుండా ఉండాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇండియాకి డబ్బులు పంపించినప్పుడు ఆ డబ్బులు గట్టిగా కనిపించాలి, అంటే కొద్దిగా కన్సిడరేట్గా మంచి డబ్బులు సంపాదించి పంపించాలి. ఇలాంటి మన థాట్స్ తోటే మ్యాక్సిమం అందరూ వెళ్ళేది అబ్రాడ్కి. దాన్ని ఏ విధంగా చూసుకున్నా కూడా 100% న్యాయం చేయడానికి స్పెయిన్ అనేది ఒక మంచి కంట్రీగా ఆప్షన్ తీసుకోవచ్చు. అండ్ దట్టు ఇప్పుడు యాక్చువల్గా ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా ఏంటంటే స్కాలర్షిప్స్ ఎక్కువగా వస్తున్నాయి. బేసిక్గా ఇప్పుడు నేను చెప్పిన 9 లక్షలు అనేది వాస్తవం 15 లక్షల పైన ఫీజు ఉంటుంది. కానీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్గా స్కాలర్షిప్స్ బాగా వస్తున్నాయి. దాని ద్వారా ఏంటంటే మీకు 6 లక్షల వరకు స్కాలర్షిప్ వస్తుంది. దాంతో 9 లక్షలు మొత్తం ఫీజు ఒకటే అయిపోయింది. సో దానికి అంత బర్డెన్ కూడా ఉండదు. అండ్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇప్పుడు బాగా వస్తున్నాయి కాబట్టి కొంతమంది దగ్గర ఇప్పుడు ప్రెసెంట్గా డబ్బులు లేకపోయినా కూడా మేము విదేశ్ కన్సల్టెన్సీ ద్వారా ఓ 14 డిఫరెంట్ బ్యాంక్స్ తోటి మేము వర్క్ చేస్తున్నాం. సో మేము వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా ఏ బ్యాంక్ అయితే బాగుంటుందో గైడ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రాసెస్ చేసి, అంటే బేసిక్గా వెళ్దాము అని థాట్ ఉండి మమ్మల్ని అప్రోచ్ అయితే ఆ డబ్బుల విషయంలో కూడా మనం సపోర్ట్ చేయడానికి ఏ విధంగా పాసిబిలిటీ ఉంటుంది గైడ్ చేసి వాళ్ళకి ఆ సిబిల్ స్కోర్ వాటిని బట్టి మనము లోన్స్ కూడా ఇప్పించి ఆ ఫీసాలు చేసి పంపించడం జరుగుతుంది. యాక్చువల్లీ మీరు అంతా చెప్పిన తర్వాత నేను స్పెయిన్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఇక్కడ పేరెంట్స్కి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మీరు కొంచెం అఫోర్డ్ చేయగలిగి మీ పిల్లల్ని ఫారెన్లో చదివించాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే, బట్ స్టూడెంట్ యొక్క మెరిట్ ఇవంతా యూనివర్సిటీస్ ఏదైతే ఉంటుందో అది మన పిల్లల దగ్గర అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అలా ఉంటేనే పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోగలుగుతారు. సో అటువంటి క్యాపబిలిటీ మీ పిల్లలకు ఉంది, మీ పిల్లల్ని ఫారెన్లో చదివించాలని అనుకునేవారు అసలు ఏ కంట్రీలో చదివించాలి అంటే డౌట్స్ ఏమొద్దండి, కింద స్క్రోల్ అయిన నెంబర్కు కాల్ చేయండి. విదేశీ కన్సల్ట్స్ వాళ్ళ సిబ్బంది మీతో టచ్లోకి వస్తారు. మీ అబ్బాయి ఏ గ్రూప్ చదువుతున్నాడు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తే చాలు. దే విల్ గైడ్ యూ. మీ పిల్లలకి ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, మీ అబ్బాయి ఉద్దేశం ఏంటి. చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఇదే, వాళ్ళ అభిప్రాయాలు పిల్లల మీద రుద్దుతారు. విదేశీ వాళ్ళు ఖచ్చితంగా మీ పిల్లలతో మాట్లాడతారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో కనుక్కుంటారు, వాళ్ళకి ఏ కంట్రీ అయితే సూటబుల్, ఏ కోర్సెస్ చదివితే ఫ్యూచర్ ఉంటుంది. అండ్ ఒకవేళ అంత అమౌంట్ ఎలా పెట్టుకోవాలి అనే భయం ఉన్నప్పుడు 15 బ్యాంక్స్తో వీళ్ళకి టైప్స్ ఉన్నాయి, మీకు లోన్ ఇచ్చే ప్రాసెస్ ఎట్లాగో చెప్తారు, ఎవ్రీథింగ్ అండి. మీ పిల్లలు ఫారెన్లో చదవాలి అని ఆశపడుతున్నారా, విదేశ్ కన్సల్ట్స్ నెంబర్ కింద ఉంది, ఒకసారి కాల్ చేయండి, వారితో మాట్లాడండి. మీకు చక్కగా క్లారిటీ ఇస్తూ వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు.